13 ఏళ్ల వయసులో తన తండ్రికి మంచి చెడు గురించి మాట్లాడుతూ, తన అన్నలు చేస్తున్న తప్పిదముల గురించి మాట్లాడుతున్న యోసేపు తన జీవితంలో నీతిగా బ్రతకాలనుకున్నాడు. దేవుని యందు భయముతో బ్రతుకుతున్నాడు. దేవుడిచ్చిన దర్శనం నెరవేరుతుందని బ్రతుకుతున్నాడు. ఆయన దేవుడిచ్చిన కలను నమ్మాడు. దేవుని స్తోత్రం. అన్నలు కొట్టి గుంటలో పడవేసిన దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని మనసులో పెట్టుకొని దేవుని వైపే చూస్తున్నాడు. పొతిఫర్ ఇంట్లో తాను చేయని నేరానికి బంధించబడిన తను ఎప్పుడు కూడా దేవునికి ఒక వ్యతిరేకమైన మాట మాట్లాడాలి. పైగా పొతిఫర్ ఇంట్లో నా దేవునికి విరోధముగా తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసిన తను చెరసాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. తను ఒప్పుకోకపోతే, తను రాజీ పడకపోతే, తను తప్పు చేయకపోతే ఏమి జరుగుతుందో యోసేపుకు తెలియని వాడు కాదు. యవ్వన కాలంలో దేవుని కోసమే బ్రతకాలనే మంట కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా యవ్వన జీవితంలో నా కోరికలను, నా శరీర సంబంధమైన కోరికలను, నా సంతోషాన్ని నేను చూసుకోవడం కాదు. ఎంత అవకాశం వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా నేను నా దేవునికి వ్యతిరేకంగా మాత్రం ఏది చేయను. దేవుని స్తోత్రం. యవనులంటే ఎవరో తెలుసా? క్రీస్తు కోసం నిజంగా బ్రతకాలనుకునే ప్రతి వ్యక్తి యవనుడే. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకి వయసు పెరగదు, తరగదు. దేవుని స్తోత్రం. అమ్మయ్యా 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి అని ఇక్కడే లెక్క పెట్టుకునేది. 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యా, ఇక్కడే లెక్క. ఒక్కసారి ఈ భూమిని దాటిన తర్వాత, ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత నీ వయసు ఇక పెరగదు. నీ వయసు, నీకు వయసుతో నిమిత్తం లేదు ఇక. దేవుని స్తోత్రం. మరణం వెతుకుతుందా నిన్ను? వెతకదు. పరలోకి వెళ్ళిన తర్వాత ఒక భక్తుడు అన్నాడు కదా, అందరూ కూడా క్రీస్తు ఏ విధముగా ఉన్నాడో ఆయన ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, ఆయన 33.5 సంవత్సరాల్లో ఈ భూమిని విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తులాగే ఉంటారంట. 30 ఏళ్ళ తర్వాత మడతలు పడతాయా? పడవా? ఒక 50 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు అదే గ్లో, అదే బలం, అదే వయసు. అదేంటి? ఒక్కసారి మనము దేవుని సన్నిధికి చేరిన తర్వాత ఇక మనకి వయస్సుతో నిమిత్తమే లేదు. యుగ యుగాలు, తరతరాలు నిత్యము జీవిస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిత్యము జీవిస్తూనే ఉంటాం. అమ్మో నా వయసు పెరిగిపోతుందనే భయం అవసరం లేదు. అమ్మో నేను ఇంకా చిన్నపిల్లవాడినే అనే భయము లేదు. చిన్న పిల్లవాడు ప్రభునందు నిద్రించిన, పెద్దవారు ప్రభునందు నిద్రించిన, పరలోకి వెళ్ళిన తర్వాత చిన్న పెద్ద తేడా లేదు. అందరూ ఒకే వయసు. దేవుని స్తోత్రం చెల్లించండి.